శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం శ్రీకృష్ణుని మాటల్లో ఒక మనిషి సౌందర్య రహస్యం ఏమిటో చూద్దాం. ఈ లోకంలో అందరూ అందంగా కనిపించాలని అనుకుంటారు, సౌందర్య విహీనంగా కనబడాలని ఎవరు అనుకోరు. అయితే అందంగా కనబడాలంటే ఏం చేయాలి? ఈ కాలం వారు లేదా బాగా గ్రాస్గా ఆలోచించేవారైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, మేకప్ వేయించుకోవాలి. మేకప్ వేయించుకుంటే ఎటువంటి వారైనా అందంగా కనబడతారు అని చెబుతారు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. మన పూర్వకర్మ ఫలానుసారం మనిషి ఫీచర్స్ లేదా రూపురేఖలు ఉంటాయి. అదనంగా ధరించే ఆభరణాలు, సౌందర్య సాధనాలు లేదా అందమైన వస్త్రాల ద్వారా అందం పెరుగుతుందా అంటే ఆ ఫీచర్స్కు తగినట్టు గనక అవి లేకపోతే ఆ వ్యక్తులు ఇంకా వింతగా కనిపిస్తారు. కనుక కొంచెం సూక్ష్మంగా ఆలోచించే వ్యక్తులు అంటారు, అందం అనేది బయట లేదు, మన మనోభావాలకు అద్దం లాంటిది ముఖం, కనుక మంచితనం ఉంటే ముఖం అందంగా కనబడుతుంది అని. బాహ్య సౌందర్యం కళ్ళను దోచుకుంటే అంతఃసౌందర్యం హృదయాలను దోచుకుంటుంది అని వారు చెబుతారు. శ్రీకృష్ణుడు ఇంకొన్ని అడుగులు ముందుకు వెళ్ళి సౌందర్యానికి సరికొత్త నిర్వచనం ఇస్తున్నాడు. మనిషి సౌందర్యానికి రహస్యం కూడా ఆ సద్గుణాలే అని చెబుతున్నాడు. శ్రీర్గుణ నైరపేక్షాద్యాహ అని. శ్రీకృష్ణుడికి ఇష్టమైన గుణం నిరపేక్షత కావచ్చు. కనుక శ్రీ లేదా సౌందర్యం అంటే నిరపేక్షత మొదలైన గుణాలు, అంతేకాని బాహ్య వేషభూషలు కాదు అని చెబుతున్నాడు. ఇక్కడ నిరపేక్షత అంటే ఏ వస్తువు మీద కానీ, ఏ మనిషి మీద కానీ, ఏ పరిస్థితి మీద కానీ ఆధారపడకుండా ఉండడం. ఏ వస్తువు, మనిషి, పరిస్థితి నా స్వాతంత్ర్యాన్ని హరించలేదు, నన్ను బంధించలేదు. ఒకరి మాటలు నాకు ఆనందాన్ని కలిగించి వేరొకరి మాటలు దుఃఖాన్ని కలిగిస్తే, లేదా ఫలానా వస్తువు ఉంటే సంతోషం లేకపోతే దుఃఖం, లేదా పరిస్థితులు నేను కోరుకున్నట్లు ఉంటేనే ఆనందం లేకపోతే శోకం, ఈ విధంగా నా హర్షశోకాలకు కారణం ఇతరులైతే నా స్వాతంత్ర్యం ఎక్కడుంది? నా ఆనందం, సుఖం ఇతరుల చెప్పు చేతుల్లో ఉన్నట్లే అవుతుంది. కనుక నైరపేక్ష్యం లేదా నిరపేక్షత అంటే పూర్తి స్వేచ్ఛ. అది ఇతరులు ఇచ్చేది కాదు, నేను అనుభూతి చెందేది. చిదానంద రూప శివోహం శివోహం అన్నారు శంకరాచార్యులు వారు. నేను ఈ మనస్సును, శరీరాన్ని కాను. నాకు ద్వేష రాగాలు, లోభ మోహాలు లేవు. సుఖ దుఃఖాలకు, జాతి భేదాలకు అతీతుణ్ణి. నాకు మృత్యువు, మరుజన్మ లేదు. నాకు బంధుమిత్రులు, గురు శిష్యులు, తల్లిదండ్రులు ఎవరు ప్రత్యేకంగా లేరు. అంటే ప్రతి జన్మలోనూ మిత్రులు, తల్లిదండ్రులు, బంధువులు ఉంటారు. ప్రత్యేకించి ఎవరు నన్ను బంధించలేరు. నేను సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని అంటారు. అటువంటి వారు ఈ జగత్తులోని ప్రతి వస్తువుని, వ్యక్తిని వేరుగా చూడరు, పరమాత్మ స్వరూపంగా చూస్తారు. వారికి ఇది కావాలి, అది కావాలి అన్న కోరికలు ఉండవు. కానీ వారెప్పుడూ ఆనందంగానే ఉంటారు. నిత్యతృప్తోప్యభుంజానో అని వివేక చూడమణిలో కూడా శంకరాచార్య వారు అంటారు. వారు ఈ కోరికలు ఆ కోరికలు వెనక పడకపోయినా నిత్య తృప్తులు. అయితే వారికి ఈ ఆనందం ఎక్కడి నుండి వస్తుంది? పరమాత్మ నుండి. వారు స్వాత్మారాములు. అటువంటి వారి ముఖం నుండి వెలువడే కాంతి లేదా శోభ వేరేగా ఉంటుంది. వారి సౌందర్యమే వేరు. ఉదాహరణకు శ్రీరామకృష్ణులు, రమణ మహర్షి, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు మొదలైన వారిని చెప్పుకోవచ్చు. వారి ముఖాన్ని చూసినప్పుడు మనం వారి బాహ్య రూపాన్ని చూడము, వారి నుండి వెలువడే ఆ శోభను చూస్తాము. వారి సౌందర్యం మన మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, అశాంతికి గురి చేయదు. వారు కూడా ప్రతి ఒక్కరిలో పరమాత్మను గాంచుతారు, కనుక ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. శ్రీకృష్ణుడిని తీసుకున్న భాగవతంలో చూస్తాం లేదా మహాభారతంలో చూస్తాం, అందరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాడు. కానీ అతనికి ఎవరితోనూ అటాచ్మెంట్ లేదు. గోకులమైన, మధురానగరమైన, ద్వారక అయినా, కురుక్షేత్రమైన అతని ముఖం నుండి స్వచ్ఛమైన చిరునవ్వు ఎప్పుడు వీడిపోలేదు. ఇది అనాసక్తి భావం, నిరాసక్తి కాదు. అనాసక్తి, నిరాసక్తి వేరు. ఇది సహజంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
భారతదేశాన్ని మత నిరపేక్ష రాజ్యం అంటారు. అంటే ఏ మతం లేనిది అని అర్థం కాదు. ఏ మతం వారైనా ఉండొచ్చు, అందరికీ సమాన అధికారాలు ఉంటాయి. అలాగే నిరపేక్ష ఆనందం అంటే నా ఆనందానికి ఏ ఒక్క వస్తువు లేదా వ్యక్తి లేదా పరిస్థితి కారణం కాదు. అందరిలో ఒకే దివ్యత్వం ఉంది కనుక నాకు అందరూ సమానమే. ఏ ఒక్కరూ నా స్వేచ్ఛను పట్టి ఉంచలేరు. నేను ఎవ్వరి స్వేచ్ఛకు అడ్డు కాను. అలాగే అటువంటి వారి సౌందర్యం ఏ బాహ్య వస్తువు ద్వారా వచ్చేది కాదు. అది సహజానందం, సహజ సౌందర్యం ఉన్న ఒకే సత్య వస్తువు అయిన భగవంతుడి నుండి కలిగేది. శంకరాచార్యుల వారు అసంగోహం 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 పునఃపునః భూమానంద స్వరూపోహం అంటారు. నేను అనంత ఆనందానికి వారసురాలిని లేదా వారసుణ్ణి. ఆత్మారామోహం, నా ఆనందం బయట లేదు, నా ఆత్మ నుండి వెలువడే ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను అని. భాగవతంలో కూడా చక్కగా ఒక శ్లోకం అంటుంది, సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్ సుఖం కుతస్తత్ కామలోభేన ధావతో అర్ధేహయా దిశః. అంటే సంతృప్తితో ఏ కోరికలు లేకుండా భగవంతుడిపై మనస్సు లగ్నం చేసిన వారికి కలిగే ఆనందం ఎన్నో కోరికలతో, లోభంతో లేదా ధనం కోసం అటు ఇటు పరుగులు తీసేవాడికి ఎలా కలుగుతుంది, వారికి కనీసం ఎలా అర్థమవుతుంది అని. ఆ ఆనందమే వేరు, ఆ సౌందర్యమే వేరు. అదే అపూర్వ సౌందర్యం, ఆ నిరపేక్షత అనే గుణం. అది మనకు వెంటనే సాధ్యం కాకపోయినా మనలో సద్గుణాలు పెరిగే కొద్దీ అంతఃసౌందర్యం, ఆనందం కూడా పెరుగుతూ ఉంటాయి. కృష్ణుడు సౌందర్యం అంటే నిరపేక్షత మొదలైన సద్గుణాలు అన్నాడు. సత్యం, దయా, బ్రహ్మచర్యం, త్యాగం, సరళత్వం, సేవ, సమదృష్టి వంటి కొన్ని సద్గుణాల గురించి చెప్పుకున్నాం. ఈ గుణాలు మనలో వ్యక్తమయ్యే కొద్దీ మన జీవితం మెరుగవుతుంది. మనం భగవంతుని వైపు పయనించగలుగుతాము. ఆ గుణ సౌందర్యానికి ఇతరులు కూడా ఆకర్షితులవుతారు, ఇతరులకు కూడా మేలు జరుగుతుంది. కనుక బాహ్య సౌందర్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఈ అంతః సౌందర్యం మాత్రం మనం తప్పక పెంచుకొని ప్రయత్నం చేయాలి.